హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు రాగి మిక్చర్ని ఇంట్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కిడ్స్ లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ టైం స్నాక్గా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎప్పుడు బయట నుంచి మిక్చర్ ఏం తెచ్చుకుని తింటారు చెప్పండి, ఈసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు రాగి పిండిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్య పిండి యాడ్ చేసుకుని నీట్గా జల్లించుకోండి. 3 ఈక్వల్ క్వాంటిటీస్ లో మనం యాడ్ చేసుకోవాలి. నీట్గా జల్లించుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. కారం యాడ్ చేశాక 2 టేబుల్ స్పూన్స్ వేడి నూనెను యాడ్ చేసుకోండి. నూనె యాడ్ చేయడం వల్ల కారపూస ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఆయిల్ కానీ బటర్ కానీ వెన్నను కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఆయిల్ పిండిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 నుంచి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే పిండి కారపూస వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. నాకైతే 1.5 కప్పు వాటర్ పడింది అనమాట. నీట్ గా మిక్స్ చేసుకుని పిండి ముద్దని జంతికలు వేసే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. జంతికలు వేసేదానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండిని పెట్టేసుకుని ఇంకా కారపూస వేసేసుకోవడమే. నేనైతే ఫుల్ గా నింపేసి ఇంకా కారపూసను వేసేసుకుంటున్నాను. పిండి కలిపేటప్పుడే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి, పిండి కలిపేలోపు ఆయిల్ కూడా డీప్ ఫ్రైగా రెడీ అయిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కారపూసను యాడ్ చేసుకుని 3 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే కారపూస చక్కగా ఫ్రై అయిపోతుంది. కారపూస ఫ్రై అయిందని అర్థం ఏంటంటే మనం వేసినప్పుడు బబుల్స్ బాగా వస్తాయండి ఆయిల్లో. కారపూస ఫ్రై అయిపోయిన తర్వాత బబుల్స్ ఉండవన్నమాట. అప్పుడు మనం కారపూస తీసుకుని టిష్యూ పేపర్ మీద పెట్టేసుకోవచ్చు. ఏమన్నా ఆయిల్ ఉంటే పీల్ చేస్తుంది అనమాట. మిగతా పిండిని అంతా నేను చూపిస్తున్న విధంగా కారపూసని యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ పిండికి మనకి 5 చుట్టల కారపూస వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో 1 కప్పు అటుకులు యాడ్ చేసుకోండి. 1 కప్పు అటుకులు, 1 కప్పు కార్న్ఫ్లెక్స్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ 2 ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి కారపూసలో కొద్దిగా ఉప్పు కారం వేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను కార్న్ఫ్లెక్స్ అటుకులు వేస్తున్నాను అనమాట. అటుకులు కార్న్ఫ్లెక్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 కప్పు పల్లీలు యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు పల్లీలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా మీకు కావాలంటే ఎండు కొబ్బరి, జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని ఇంకా మిక్చర్ దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఫైనల్ గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కారపూసని అటుకుల దాంట్లోకి యాడ్ చేసి బాగా స్మాష్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఇష్టమైతే చాట్ మసాలా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బాగా మిక్స్ చేసుకుని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటే 10 డేస్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా లైక్ చేస్తారనమాట. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్ గా నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.